మండల కేంద్రంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సుధారాణి స్కీమ్ వర్కర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాన్ని గురించి సుధారాణి మాట్లాడుతూ కేంద్రంలో రాష్ట్రంలో పాలక ప్రభుత్వాలు స్కీమ్లు పెట్టే ఖర్చు బడ్జెట్ గా తగ్గించుకుంటున్నాయి. అందులో భాగంగానే ఈ రోజు స్కీములో పనిచేస్తున్న వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా 90% మహిళలే. అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్, అలాగే వెలుగు స్కూల్ ఆయాలు ఇలా తదితర స్కీముల్లో పనిచేస్తున్న వారి కోసం అందరూ మహిళలే. ఈ రోజు వారి యొక్క శ్రమను బాలిక ప్రభుత్వాలు దోచుకుంటున్నాయి. వారికి కనీస వేతనాలు ఇవ్వట్లేదు. ఒక పక్క నుంచి సుప్రీంకోర్టులో గైడ్ లైన్స్ లో ఉన్నా కూడా గైడ్ లైన్స్ ని ఎక్కడా కూడా ఇంప్లిమెంట్ చేయకుండా ఈ మహిళలతో వెట్టి చాకరీ చేయించుకోవడమే కాకుండా ఎక్కడా కూడా ఈ సంస్థలో మహిళా వేధింపుల కమిటీ ఏర్పాటు చేయడం గానీ, కనీస వేతనాలు ఇవ్వడం గానీ, ఉద్యోగ భద్రత గానీ ఏమీ లేవు. అలాగే వీళ్లకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో పూర్తిగా నిమగ్నం అయ్యే విధంగా ఎటువంటి వెసులుబాటు లేకుండా పని ఒత్తిడి పెంచి మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. వీళ్ళు ఎంత చాకరీ చేస్తున్నప్పటికీ కూడా రిటైర్మెంట్ అయితే ఎటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా లేకుండా అంగన్వాడికి, ఆశాలకు అరకు ర్యాడిట్ ఇచ్చి ఇంటికి తరిమి వేసే పని చేసింది. కానీ గ్రాడ్యుయేట్ అనేది గౌరవప్రదంగా ఉండాలి. మినిమం 5 లక్షలైనా గ్రాడ్యుయేటీ ఇవ్వాలి. అలాగే జీవితంలో సగం పెన్షన్ రూపంలో చెల్లించాలి. వీరందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రభుత్వం ఇవ్వాలి. అలాగే మధ్యాహ్న భోజనం పథకాన్ని స్వచ్ఛంద ప్రైవేట్ సంస్థలకు అప్పగించరాదు. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి. మధ్యాహ్నం భోజన పథకం ప్రైవేటీకరణ ఆపాలి. ఆశా వర్కర్లకు పర్మనెంట్ చెయ్యాలి. జిందాబాద్ సిఐటియు. మా సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు జిందాబాద్ సిఐటియు. 31వ తేదీన జరుగు ధర్నాను జయప్రదం చెయ్యండి. కనీస వేతనాలు 26,000 ఇవ్వాలి. అందరినీ పర్మనెంట్ చెయ్యాలి. బడ్జెట్ కేటాయింపులు పెంచాలి. జిందాబాద్ సిఐటియు. స్కీమ్ వర్కర్ల ధర్నా కలెక్టర్ ఆఫీస్ దగ్గర జయప్రదం చెయ్యండి. ఈ నెల 31వ తేదీ విజయనగరం కలెక్టర్ ఆఫీస్ దగ్గర స్కీమ్ వర్కర్ల ధర్నాను జయప్రదం చెయ్యాలని జిల్లాలో ఉన్న అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం, స్కూల్ ఆయాలు, వివిధ స్కీముల్లో పనిచేస్తున్న మొత్తం కార్మికులందరినీ కూడా రమ్మని ధర్నా చేసి డిమాండ్స్ పరిష్కారం చేయించుకోవాలని, పరిష్కారం దిశగా పోరాటం చెయ్యాలని సిఐటియు పిలిపిస్తుంది. అందులో భాగంగా ఈరోజు ఎస్కోట్లో పోస్టర్లు రిలీజ్ చేయడం జరిగింది, కరపత్రాలు రిలీజ్ చేయడం జరిగింది. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మొత్తం రాష్ట్రం అంతా కూడా 31వ తేదీన అన్ని కలెక్టర్ ఆఫీసుల దగ్గర కూడా ధర్నా చేయాలని సిఐటియు రాష్ట్ర కమిటీ నిర్ణయం చేసింది. మొత్తం స్కీమ్ వర్కర్లకి కనీస వేతనం 26,000 ఉండాలి. అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలి. పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. గ్రాడ్యుయేటీ అమలు చేయాలి. రాజకీయ వేధింపులు ఆపాలి. బడ్జెట్ కేటాయింపులు విద్యకి, వైద్యానికి బడ్జెట్ కేటాయింపులు బడ్జెట్లో 6% కేటాయించాలని ఈరోజు సిఐటియు డిమాండ్ చేస్తుంది. ఈ సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు మొత్తం స్కీమ్ వర్కర్లందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఐక్యం చేసి పోరాటం చేస్తాం. అందులో భాగంగానే ఈ నెల 31వ తేదీన విజయనగరం కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయిస్తున్నాం. మా సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు ఈ పోరాటం ఉంటుందని మీ ద్వారా ఈ ప్రభుత్వానికి, ఈ అధికారులకి తెలియజేస్తున్నాం. బి సుధారాణి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు. 31వ తేదీన విజయనగరం కలెక్టర్ ఆఫీస్ దగ్గర జరుగు స్కీమ్ వర్కర్ల ధర్నాను జయప్రదం చెయ్యాలని ఈరోజు ఎస్కోట్లో పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. కరపత్రాలు కూడా రిలీజ్ చేసాం. స్కీముల్లో ఈరోజు అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం, స్కూల్ ఆయాలు, వివిధ రంగాల్లో ఈరోజు స్కీముల్లో పనిచేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా కనీస వేతనాలు 26,000 ఇవ్వాలని, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, ఉద్యోగ భద్రత ఇవ్వాలని, బడ్జెట్ కేటాయింపులు పెంచాలని ఈరోజు సిఐటియుగా రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో భాగంగా ఈ నెల 31వ తేదీన విజయనగరం కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేస్తున్నాము. విజయనగరం జిల్లాలో ఉన్న మొత్తం స్కీమ్ వర్కర్లందరూ కూడా ఈ ధర్నాలో పాల్గొని జయప్రదం చేయాలని మీ ద్వారా ఈ కార్మికులందరికీ కూడా కోరుతున్నాం. బి సుధారాణి, సిఐటియు
అధ్యక్షురాలు.